రే రవి, డైనింగ్ టేబుల్ దగ్గరికి కుక్క తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పాను రా. దాన్ని బయట వదిలేసి చేతులు కడుకురా. అలాగే తాతయ్య. మమ్మీ మాకు పెట్టవే. ఈ రోజు నుంచి మీకు టిఫిన్ భోజనం కట్. వై? ఎందుకు? ఎందుకా? మీ మార్కు లిస్టులు చూశాను. అన్నింట్లోనూ 3లు 4లు, లెక్కల్లో అయితే 0. మరీ అంత అత్తిసర మార్కులేమిట్రా? అందుకే అత్తయ్యా, ఒక వారం రోజులు తిండి పెట్టడం మానేస్తే వీళ్లకు బుద్ధొస్తుంది. అయితే వారం రోజుల పాటు బొబ్బిలి పులి పస్తులుండాలన్నమాట. బొబ్బిలి పులంటే మీ నాన్న. ఆయనెందుకు పస్తులుండటం? ఆ మార్కు లిస్టు నాన్నది కాబట్టి. ఏమిటి? ఆ మార్కు లిస్టు నా కొడుకు గడిద్దా? అవును తాతయ్య, చిన్నప్పుడు నాన్న కష్టపడకుండా తెచ్చుకున్నవి ట్రంకు పెట్టి అడుగున సీక్రెట్ గా దాచిపెడితే మేం బయటికి లాగాం. మరి వీళ్ళ మార్కులు? ఇవిగో నాకరవై, తమ్ముడికి 80. రాస్కల్, అశోకుడు కాలం నాటి మార్కుల లిస్టు ఇప్పటిదాకా నాకు చూపించకుండా దాస్తాడా? వాడిని గుండు కొట్టించి 0 రాస్తాను. ఏమిటి నాన్న, ఎవరికే గుండు కొట్టిస్తానంటున్నా? అది అదేరా, గుండు నాకు సులభమేమో ఇంటికి. ఎందుకంటే వాళ్ళకి బాగా మార్కులు వస్తే తిరుపతి వస్తారని మొక్కున్నాను కదా. ఏమండి, వీళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ లోనూ 60-80 మార్కులు వచ్చాయండి. అవి పెద్ద మార్కులేనా? మేం చదువుకునే రోజుల్లో ప్రతి సబ్జెక్ట్ లోనూ 90-95కి తగ్గేవి కాదు. అదేరా, కరెంటు కోత, పవర్ కట్ లో పరీక్షలు వచ్చాయి కదా. ఆ రోజుల్లో కరెంటే లేదు. అయినా లెక్కల్లో 100కి 100 మార్కులు వచ్చాయి. గ్యాస్ ట్రబుల్. ఈసారన్నా కష్టపడి నాలాగా మంచి మార్కులు తెచ్చుకోండి. అబ్బా, ఉప్మాలో జీడిపప్పు ఊపిరితిత్తులో పట్టేసిందిరా. పట్టేసింది పట్టేసింది పట్టేసింది. రోసి రోసి ఒసే రోసి, నాకు తెలుసు నువ్వే వస్తావని. నిన్ను మగ్గపట్టి నా పెళ్ళాన్ని చిట్టొచ్చని దాని పేరు నీకు పెట్టారు. అప్పటి నుంచి ఇదే కన్ఫ్యూషన్. తీసుకోండి. ఏంటి, నాన్నకుంట్లో బాలేదా? ఫైల్స్ పేషెంట్ కదా. ఆగో, చిటికిన వేలు సీనికేగా వస్తున్నావు. కాలు ఎత్తడానికి నేనేమన్నా కరెంటు స్తంభం అనుకున్నావా, లేదంటే కారు టైర్ అనుకున్నావా? గెట్ అవుట్, గెట్ అవుట్. లారెన్స్, లారెన్స్. అబ్బాబ్బా, ఈ ముసలాడు ఈ క్రిస్మస్ కన్నా బకెట్ తెలిస్తే బాగుండు. అమ్మా, ఓ మై గాడ్, ఏంటండి ఇలా పడుకున్నారు? వెరైటీగా ఉంటుందని. లేకపోతే ఏంటే, నిద్రపోయేటప్పుడు నడుము పట్టేసింది. లారీ గుద్దిన కరెంటు స్తంభంలా ఇలా వగ్గిపోయాను. అయితే ఓ పని చేయండి, ఇంకో లారీ కింద పడి సరి చేసుకోబట్టావా? అబ్బా అబ్బా, నా వల్ల కాదు. వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేయండి. నన్ను అంబులెన్స్ లో తీసుకుపోండి. అవసరం లేదు తాతయ్య, ఇటువైపు తిరగండి. కుదరదు, కావాలంటే పంచాలే తిరిగేసుకో. హై, నా నడుము నాకు వచ్చేసిందే. అసలు పోతే కదా రావడానికి. నిద్ర మత్తులో చొక్కా గుండి ప్యాంటుకి పెట్టుకున్నావు. నా బెండ్ కారణం ఈ గుండియా. అయినా వయసు అయిపోయిన తర్వాత ఒక మూలన పడుండుగా నీ చేదస్తంతో మా ప్రాణాలు తీస్తున్నావు తాతయ్య. రేయ్, పెద్ద చిన్నానే గౌరవం లేకుండా ఏంట్రా నీ పిచ్చివాగుడు? ఇంకోసారి తాతయ్యతో ఇలా మాట్లాడావంటే తోలు ఒలిచేస్తాను, జాగ్రత్త. అర్థమైందిగా ఏంటి? పెద్దరికంగా కనిపించడం కోసమే తలకు రంగు కూడా వేయడం లేదు. నిన్ను అసలు మోసస్. జీసస్